టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి నష్టం అంటారా? బా మీకు ఏం బాధ లేదు. జగన్ పరిపాలన హాయిగా ఉంది. జనానికి తన్నుకోవడాలు లేవు, కొట్టుకోవడాలు లేవు. వాళ్ళు చేయటమే. పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలని ఆయన మా నాయుడైనా పీకమను ఆడ గెలిచాడు, గెలుస్తాడు చెప్పు. అసలు వాడు సీటు వాడు గెలకపోతే వాడేందుకంటే వేసింది నాయలు. అంటే టీడీపీ జనసేన కలిస్తే పవన్ కళ్యాణ్ సీఎం సీట్ తీసి వచ్చి అబ్బో అసలు ఎమ్మెల్యే పదవి లేకపోతే సీఎం పదవి ఆడి నుంచి వచ్చిందయ్యా. సీఎం పదవి కావాలని అంటున్నారు. మరి అరే ఎట్ట అవుతాడయ్యా? అసలు ముందు ఎమ్మెల్యే కానీ తర్వాత సీఎం అవుతాడు. కాపు నేతనే అన్నారు. కాపు నేత మా బలిజోడు ఎవడేడు? మా బలిజోడు దేశాన్ని తల్లి పిల్లల్ని అడుగుతారు. వాళ్ళు ఎందుకు వెళ్తారు? భలేవాడివే. ఇవాళ వేసాడు, ఇవాళ వేసాడు వల్లి వాటు. అందుకు చెప్పాడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం సీట్ ఇవ్వాలి అని. కరెక్ట్. పెట్రోల్ బంక్ వాళ్ళు ఇస్తారు, తీసుకోమను. మా బలిజోడికి కూడా ఓటేసేది. వాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడికి. నేను పబ్లిక్ అంటున్నా, వాడికి ఉండే ఈ చంద్రబాబు డబ్బులు అయిపోవటమే, అంతకంటే ఇంకేం లేదు. వరి 90 చేస్తాడు. నేను చేయనంటే నాకు ఒక 1 లక్ష ఇస్తే, ఇప్పుడు నేను చేయనా 1 లక్ష ఇస్తే, ఇప్పుడు 50 మంది కొత్త 1 లక్ష నేను 5 నిమిషాలు. అది అన్ని ఉత్తమ మాటలు. అది వాడికి నష్టం. వాడు కొనకొచ్చుకోవటం ఇవన్నీ. ఇప్పుడు వాడు కొచ్చుకోవడం ఈ నెట్టికి, అంతకంటే ఇంకేం లేదు, ఉపయోగం లేదు. వాడి వల్ల ఆ చంద్రబాబుకి ఏదైనా వచ్చే 4 కూడా పోతాయి. వీడికే లేదు గతి. ఇంకా వాడికే వస్తాడు. వీడి పొత్తుకెళ్ళిస్తే ఆకాశం కూడా పోతాయి. ఆ వేసేవాళ్ళు కూడా వేయరు. ఇప్పుడు జనసేన పక్క ఉండదు ఎవరో తెలుసా? ఓటు లేనివాడు. ఓటు ఉండేవాడు ఎవడు లేడు. అసలు బాలకృష్ణకు ఒకటికను పవన్ కళ్యాణ్ ఒకటికి స్టేజ్ మీద మాట్లాడడం చేతావా చెప్పు? బాలకృష్ణ 10 నిమిషాలు మాట్లాడమని స్టేజ్ మీద చూద్దాం. నోటి వాకుశుద్ధి ఏదండి జనానికి. వాకుశుద్ధి ఉండాలి మెయిన్. ఓ పార్టీలో నిలుస్తున్నానంటే ఆ మనిషికి వాకుశుద్ధి ఉండాలి. ఊరక తల ఎగరేసుకుంటే మాట్లాడితే ఏముంటుంది? ఏముండదు. అట్లాంటి దానికి భయపడాల్సిన పని లేదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి మీద కొంత ఇదనేది ఉండేది, అభిమానం ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది ప్రజల్లో. అదే చెప్తుంది కదా. ఇప్పుడు అంతకుముందు ప్యాకేజ్ స్టారు అలా ఇలా చంద్రబాబుకి దత్తపుత్రుడు అని చెప్పని అనేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా చూపిస్తున్నారు కదా. అంతకుముందు చాటుగా ఉండేది, పెద్దగా అర్థమయ్యేది కాదు ప్రజలకి. ఇప్పుడు ఏంటంటే దత్తపుత్రుడు అనే మాట నిజం చేశారు కదా, ప్యాకేజ్ స్టార్ అనేది నిజం చేశారు. ఇద్దరు కలవటం వల్ల అంతకుముందు పవన్ కళ్యాణ్ మీద కాస్త అభిమానం ఉండేది, ఇప్పుడు అభిమానం కూడా లేదు. పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అంటే మీనింగ్ ఏంటంటారు? ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనంటే చీలుస్తానంటే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఇద్దరు పోటీ చేసినా కానీ అదే చెప్పాక ఇప్పుడే చెప్పాను. పవన్ కళ్యాణ్ మీద కాస్త కూస్త అభిమానం ఉండేది ఒక యాక్టర్గా, ఇప్పుడు అది కూడా లేదు. ఆయనకి వేసే ఓటు ఇప్పుడు టీడీపీకి పోయిద్దని చెప్పి నన్ను ఆయనకు కూడా వేయరు. అది వైసీపీకే వేస్తారు, వైసీపీకే ప్లస్ అయింది. అది కూడా టీడీపీ జనసేన కలిస్తే పవన్ కళ్యాణ్ సీఎం సీట్ ఇస్తారంట. జనసేనకి ఎన్ని వస్తాయి? ఏదో కొద్దిగా గొప్ప వస్తాయి. కానీ జనసేన ఏంటంటే సినిమా యాక్టర్ కాబట్టి చూడటానికి జనం ఎక్కువగా వస్తున్నారు అంతవరకే. కానీ జనసేనకి అంత ఇదే ఆడుంది. బీజేపీకి అస్సలు లేదు, 0 పాయింట్ వాళ్ళకు ఉన్నది. ఏదేమైనా టీడీపీ వైసీపీ మధ్య ఉంటుంది. జనసేనకి సీఎం సీట్ ఇస్తారంట టీడీపీ జనసేన కలిస్తే. ఎందుకు ఇస్తారు? పిచ్చోళ్ళే. ఇప్పుడు నువ్వు పోటీ చేస్తాము, నేను గెలిస్తే నీకు సీటు ముఖ్యమంత్రి నువ్వు నీకు ఇస్తాను నేను. అసలు ఎందుకు ఇస్తాడు? టీడీపీ గెలిస్తే జనసేనకి ఇచ్చేది ఏంది? అసలు ఎందుకు ఇస్తారు స్వామి? 2 కలిసి పోటీ చేస్తాయి కదా. 2 కలిసి పోటీ చేయని 3 కలిసి పోటీ చేయి. ఎందుకు ఇస్తారు? వామ్మో, ముఖ్యమంత్రి సీటే ఇస్తారా? హరిరామ జోగికి మైండ్ పోయిందిలే పాపం, పెత్తనం అయిపోయింది కదా. కొంచెం మైండ్ తగ్గింది ఆయనకి. ఏదేదో మాట్లాడుతుంటాడు. కానీ ఇప్పుడు మొన్న ఏదన్నా కనీసం 10 స్థానాలు కూడా మొన్న రాలా. ఈసారి వస్తే 10 వస్తాయేమో గగనంగా. అది అంత లేచిన చిరంజీవి కూడా జనం ఇంతకన్నా ఎక్కువ వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ వచ్చారు. కానీ వచ్చిన సీట్లు ఎన్ని? వీళ్ళు ఏంటంటే సినిమా యాక్టర్లు కాబట్టి చూడటానికి సహజంగా వస్తుంటారు, అది సహజం. అది అంత ఇదిగా ఏమి ఉండదు అతనికి. జనసేనకి అంత ఇదే ఉండదు. అదేమి ఉండదులే. కానీ అవన్నీ ఊరకు చెప్పుకోవడానికి బాగుంటాయిలే. కానీ మాటలు అవన్నీ ఉత్త మాటలు. జనసేనకి ఏంటంటే ఏ కొన్ని సీట్లు వస్తే రావచ్చు అంతవరకే. కానీ
రాష్ట్రం మొత్తం రావడం అనేది అది ఇంపాసిబుల్, జరిగే పని కాదు, అది ఇది అవ్వదు. అంటే కాపు నేతలు కూడా పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని ఉంటుంది, ఎవరికి వాళ్ళకి ఉంటుంది. ఇవాళ ఏంటంటే ఈ రాజకీయ నాయకులు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు కదా. ప్రతి కులాన్ని, ఏ కులానికి ఓట్లు ఎక్కువ ఉన్నాయంటే ఆ కులాన్ని రెచ్చగొడుతున్నారు. కాబట్టి ప్రతి వాడికి కమ్మ కులంలో ఉండాలని ఉంటుంది, వాళ్ళు సాగల కులంలో ఉండాలని ఉంటుంది, నాయుళ్ళు కులంలో ఉండాలని ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇవాళ కులాలు ఇదైనాయి కాబట్టి, డామినేషన్ చేస్తున్నాయి కాబట్టి ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడు రెచ్చగొడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందు ఒక సభలో అడిగారు, మా కాపు నాయకుడు కూడా కావాలి. ఎవరికి అది ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కైనా ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది, కోరిక లేకుండా ఎందుకు ఉంటుంది? ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది, నేను ముఖ్యమంత్రి కావాలని. లేకుండా ఎందుకు ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవాళ ఏంటంటే ఈ కులాలని రెచ్చగొడుతున్నారు కాబట్టి ఏ కులం వాళ్ళు ఆ కులం, మేము ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, మేము వీళ్ళు చేసి వచ్చేది ఎవడేం లేదు, ఏ కులానికి ఎవడేం చేయడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ కమ్మ కులానికి ఏం చేయలే. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ అయినా అంతే చేసేది, లేదు ఇంకొకరైనా అంతే చేసేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత రెడ్లకి ఇచ్చేస్తున్నాడా? ఎవరు చేసినా ఏమీ లేదాడ. కానీ వీళ్ళు అనుకోవటమే, ఈ కులాలను రెచ్చగొడుతున్నారు కదా, అది ఒకడికొకడు రెచ్చగొట్టి వదిలి పెడుతున్నారు కులాలని. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినా ఇబ్బంది ఏం లేదు. టీడీపీ సంగతి, టీడీపీ వాళ్ళే జనసేన కోట్లు ఇయ్యరు, జనసేన వాళ్ళు టీడీపీ కోట్లు ఇయ్యరు. గతంలో అనుభవం ఉంది. నేను గతంలో సిపిఎం పార్టీ తరఫున పనిచేశాను. పోయినసారి ఎన్నికల్లో సిపిఎం మన పవన్ కళ్యాణ్ పార్టీ అలయన్స్లో పోటీ చేశాము. కానీ అంతకుముందు టీడీపీ తోటి కలిసి పోటీ చేసాము మేము, సిపిఎంగా వామపక్షాలుగా. మేము పోటీ చేస్తే తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు ఓటు ఇయ్యరు. అట్లాగే వాళ్ళు పోటీ చేసిన కాడ మేము చేస్తాం. కానీ ఈ పవన్ తెలుగుదేశం మీటింగ్లో పవన్కి టీడీపీ సహకరించదు, టీడీపీకి పవన్ సహకరించదు. ఇది ఉత్త కల్లా వీళ్ళు ఎన్ని చేసుకున్నా ఏమీ చేయలేరు. అంటే వాళ్ళిద్దరు కలిస్తే వైసీపీకి నష్టం లేదండి? నష్టం ఏమి లేదు, ఇంకా ప్లస్ అయ్యిద్ది నన్ను అడిగితే. ఎందుకంటే నమ్ముకోరు, వాళ్ళు ఒకరినొకరు నమ్ముకోరు. ఇవాళ రాజకీయం అంతా క్యాస్ట్ వైడ్గా మారింది. టీడీపీ అంటే ఓన్లీ కమ్మల వరకే ఉంది. దీనికి వచ్చేటప్పటికి ఓన్లీ నాయుడు వరకే ఉంది. నాయుడు కమ్మోడు నమ్మడు, కమ్మోడు నాయుడు నమ్మరు. కాబట్టి వీళ్ళిద్దరు ఒకళ్ళ నాయకులు కలిసినా ఇక్కడ ఓటర్స్ మట్టికి సహకరించరు. అంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి హరిరామ జోగయ్య గారు కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ ఇవ్వాలని. ఏమంటారు దాని గురించి? పవన్కి సీఎం సీట్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు పబ్లిక్గా చెప్పను, పవన్ సీఎం సీట్ ఇస్తానని చంద్రబాబు చెప్పగలడా? అసలు తెలుగుదేశంలో సహకరిస్తారా దీనికి? ఎవడు సహకరిస్తాడు? వాళ్ళకే ఒకరినొకరు నమ్ముకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ వాళ్ళ నేతలు అయితేనేమి సీఎంగా నిలబడితే మేము గెలిపిస్తామన్నట్టు పవన్ కళ్యాణే చెప్పాడు. జనం వస్తున్నారు కానీ ఓట్లు రావటం లేదని. అదే నిదర్శనమే, ఇంకేం చెప్పాల్సిన పనిలా. పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్లోనే మీరు జనం అయితే బాగానే వస్తున్నారు కానీ ఓట్లు పట్టలేదు, దీన్ని ఓటు రూపంలో మారాలంటున్నాడు. సేమ్ అదే జరిగింది రేపు కూడా. అంటే మిమ్మల్ని నమ్మట్లేదు, నేను అందుకే చంద్రబాబుతో కలుస్తున్నాను అన్నట్టుగా ఇండిపెండెంట్. అసలు నమ్మేది ఎవరు? అబద్ధాల కోరుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు ఇండియాలో. ఒక మళ్ళీ వాడితోడు సమావేశం చేస్తాడు, ఒక మళ్ళీ జీవితోడు సమావేశం చేస్తాడు. గతం నుంచి చూస్తున్నాం వాళ్ళ చరిత్ర అంతా. 14 ఏళ్ళలో చేసిన అభివృద్ధి కన్నా కూడా ఈ 3 ఏళ్ళలో అభివృద్ధి ఎక్కువ కనపడుతుంది. చూసుకోండి, ఏ ఊరు 14 సంవత్సరం ఆయన సర్వీసులో ఒక్క పంచాయతీ బిల్డింగ్ కానీ, ఏ గ్రామంలో కూడా ఒక బిల్డింగ్ పెట్టిన సంస్థలు ఇవ్వాలి. ఏ గ్రామానికి పోయినా రైతు భరోసా కానీ, పంచాయతీ బిల్డింగ్లు, హెల్త్ సెంటర్లు, నాడు నేడు అభివృద్ధి. అసలు ఏ ఊరు పోయినా కోటి రూపాయల వర్కులు జరిగినాయి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల టైంలో ఏ ఊరికి 50 లక్షల వర్క్ జరిగిందో చెప్పమనండి.